హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మీకోసం హెల్తీ అండ్ టేస్టీ. ఈ వీడియోలో ఒక మంచి ఐడియాతో మీ టైము ఇంకా గ్యాస్ సేవ్ అయ్యేలా బాడీకి కావాల్సిన పోషకాలన్నీ ఒకే కర్రీలో వచ్చేలా మంచి టేస్టీ రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు ఈ రెసిపీ తయారీ విధానం చూద్దామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి లేదా ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను కుండలో చేయబోతున్నాను. ఇప్పుడు కుండని హీట్ చేసుకున్న తర్వాత అందులోకి తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత అందులోకి ముందుగా వాష్ చేసుకొని చిరుముకున్న చిక్కుడుకాయని అందులోకి వేసుకోవాలి. వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి ఆకుకూరని ఏదైనా సరే నేను ఇక్కడ మెంతెం కూరని వేస్తున్నాను. మెంతెం కూరని వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆకుకూరలో వైటమిన్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. అలాగే అందులోకి గ్రెయిన్స్ ఏవైనా పెసర్లు కానీ బెబ్బర్లు కానీ శనగలు కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను సోక్ చేసి పెట్టుకున్న బెబ్బర్లను యాడ్ చేశాను. 6 అవర్స్ పాటు సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో మంచి కార్బోహైడ్రేట్స్ ఇంకా ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను రాక్ సాల్ట్ని యాడ్ చేశాను. మీ దగ్గర ఏ సాల్ట్ ఉంటే ఆ సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ తీసి బాగా ఒకసారి కలుపుకొని చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది ఫాస్ట్గా కుక్ అవుతుంది. అడుగంటకుండా మాడిపోకుండా ఉంటుంది. మనం ఫ్రై కన్నా ఇలా వాటర్ వేసుకొని చేసుకోవడం వల్ల ఇందులో ఉండే పోషకాలు పోకుండా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని మరో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇప్పుడు అందులోకి టేస్ట్కి తగినంత కారం, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ పల్లీల పొడి వేసుకొని బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరో 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత క్యాప్ పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, వెరీ టేస్టీ పోషకాల కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా మీరు ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఈ వీడియో చూశాక డెఫినెట్గా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.